బట్టి విక్రమార్క సార్ది జోరుంది పోరి. నిన్న మొన్న సీఎం ఉన్న ఇంట్లో డిప్యూటీ సీఎంగా బట్టి సార్ ప్రగతి భవన్లకు అడుగు పెట్టిండు. అదే ప్రగతి భవన్ ప్రజాభవన్గా మార్చేసిరు కదా, దాన్ని డిప్యూటీ సీఎం హోదాలో సార్కు అలాట్ చేసింది సర్కారు. ఇక ఇవాళ మంచి ముహూర్తం ఉందని పాల్పొంగిచ్చిరు. అట్లనే ప్రజాభవన్లో ఉన్న మైసమ్మ గుడిలో పూజలు చేసిండు. బట్టి సార్తో పాటు వాళ్ళ మేడము ఇంకా ఫ్యామిలీ మెంబర్లు బట్టి సార్ అనుచరులు కూడా ఉన్నారు. ఇక కొత్తింట్లోకి పోయినాకనే మంత్రిగా ఛార్జ్ తీసుకోవాలనుకున్నా ఏమో కానీ ప్రజాభవన్లోకి పోయినాక సచివాలయానికి పోయిండు. మామూలుగా అయితే ప్రజాభవన్ను సీఎం అధికారిక నివాసంగా కేటాయిస్తారు. సీఎంగా ఎవరుంటే పదవిలో ఉన్నంత కాలం అన్ననే ఉంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అటే ఇంకా సీఎంగా అయిన రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి అసొంటోళ్ళు అన్ననే ఉన్నారు. అయితే కేసీఆర్ సార్ దాన్ని ఊలగొట్టి కొత్తది కట్టిండు. దానికి ప్రగతి భవన్ అని పేరు పెట్టిండు. అయితే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ప్రగతి భవన్ విషయంలో కేసీఆర్ను టార్గెట్ చేసి మాట్లాడారు. అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ను బద్దలు కొడతామని కామెంట్ చేసిర్రు. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ గెలిచి రేవంత్ రెడ్డి సీఎం అయిండు. రేవంత్ అధికారిక నివాసంగా ప్రగతి భవన్ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఎవ్వరు ఊహించని తీరు దాన్ని డిప్యూటీ సీఎం అయిన బట్టి విక్రమార్క సార్కు కేటాయించింది సర్కారు. ఇక అందులో బట్టి సార్ కొత్తింట్లోకి పోయినట్టు పోయి పాల్పొంగిచ్చిండు. ఇక డిప్యూటీ సీఎం అంటే సీఎంతో సమానమని దీన్ని బట్టి అనుకోవచ్చు అని అంటారు జనాలు. చూడాలి మరి కొత్తింటితోనేనా లేక పవర్లో కూడా బట్టి సార్ సీఎంతో సమానంగా ఉంటాడా అనేది.